ఒకడికేమో నీ ముఖం చూస్తే నచ్చిద్ది, ఒకడికేమో నీ బొడ్డు చూస్తే నచ్చిద్ది, ఒకడికేమో నీ కాళ్ళు చూస్తే. కన్న తండ్రిని కూడా నమ్మే రోజులు కాదు కదా అయ్యి. దీన్ని అక్కడ చూసావరా, దాన్ని ఆడుతూ చూసావరా అని చెప్పేసి అంటారు. అంటే ఒక మనిషిని సర్వనాశనం చేయాలన్న ఫోనే, అధికారం చేయాలన్న ఫోనే, పతనం చేయాలన్న ఫోనే. లివింగ్ రిలేషన్ అని చెప్పేసి రూమ్ తీసుకుని ఇద్దరు కలిసి డేటింగ్లు అనుకుంటా వెళ్ళిపోతే రేపు పొద్దున కడుపు వచ్చిన తర్వాత అడిగి బోరు కొట్టి వదిలేస్తే అప్పుడు ఏం చేసింది లేదు. ఇవన్నీ అమ్మాయే ఈ అబ్బాయికి సంబంధించిన అన్ని వీడియోలు తీసి, ఇప్పుడు టెక్నాలజీ మారింది కదా, ఆడవాళ్ళు కూడా అప్డేట్లోనే ఉంటారు. మరి మగోడి జీవితాన్ని సర్వనాశనం చేయాలంటే మా ఆడదానికి కూడా ఒక రోజు పట్టదు. తెలివిగా ఉపయోగిస్తే చదువుకున్న వాళ్ళు ఇవాళ మేము చెప్పక్కర్లేదు. చదువుకో అక్షర జ్ఞానం లేని వాళ్ళం మేమే ఎంతలా చెప్తున్నాం అంటే, అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి. అబ్బాయి అమ్మాయి ఇష్టపడి వెళ్తారు, ఓకే. ఇది కూడా తెలివిగా వెళ్దామని ఉండొచ్చు కదా. వీడు మొత్తం బండారాన్ని బయట పెట్టాలంటే వీడితో కలిసే ఉండొచ్చు, వీడితో కాపురం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. మొత్తం అన్ని ప్రూఫ్స్ వీడికి తెలియకుండా సీక్రెట్ కెమెరాలు మెయింటైన్ చేస్తే అప్పుడు వీడి బ్రతికేమైపోద్ది. సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తే అది కూడా డేంజరే కదా. అదే అమ్మాయిని కూడా ఈ అబ్బాయి కూడా ఇలాగే చేసి అవే వీడియోస్ ఇప్పుడు ఎన్ని రావట్లేదండి, మనం చూడట్లేదా ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో చిన్న చిన్న పోరగాళ్ళు కూడా అమ్మాయిలను వాడుకొని ఏ రకంగా బెదిరిస్తున్నారు. ఇలా అలా అబ్బాయి కూడా చేసినప్పుడు ఈ అమ్మాయి బ్రతికి ఎక్కడ పడిద్ది? అప్పుడు తల్లిదండ్రుల దగ్గర తలెత్తుకోగలదా? ఊర్లో తలెత్తుకోగలదా? అసలు ఎక్కడికి వెళ్ళినా వీడియో చూసిన ప్రతి ఓడు అరే దీన్ని అక్కడ చూసావరా, దాన్ని ఆడుతూ చూసావరా అని చెప్పేసి అంటారు. నువ్వు అప్పుడు సమాజంలో బ్రతకగలవా? నీకు అసలు బ్రతికే హక్కు ఉంటుందా? అప్పుడు చీ 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 అని మొహాన్ని ఉమ్మేసి వెళ్తుంటారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి, లేకపోతే ట్రైన్ కింద పడిపోవాలి, అంతే కదా. దీనివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? లివింగ్ రిలేషన్ వల్ల లేదు కదా. అలాంటప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆడవాళ్ళు మగవాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. కన్న తండ్రిని కూడా నమ్మే రోజులు కాదు కదా అయ్యి. కన్న తండ్రి బిడ్డ ఎంతో ముద్దుగా ఉందని చెప్పి కనీసం పెద్ద మనిషి కూడా మన కూతుర్ని కూడా ముట్టుకుని అర్హత లేని రోజులైనవి. తల్లిదండ్రులు కూడా భయపడి చేస్తున్నారు ఇవాళ పిల్లల్ని. కనీసం తోడబుట్టిన అన్న తమ్ముడి దగ్గర కూడా ఆడపిల్లని వదిలేసి వెళ్ళే రోజులు లేవు ఇప్పుడు. ఎందుకంటే ఫోన్లు వచ్చిన తర్వాత నేను చెప్తున్నా కదా, 200% ఇవంతా పిల్లలు పాడైపోవడానికి కారణం సోషల్ మీడియానే. ఇదంతా ఎందుకు వస్తుంది? ఫోన్ వల్ల. అసలు ఫోన్లకి నెట్ ఉండటం వల్ల. ఈ నెట్టే లేకపోతే ఇదంతా ఉండదు కదా. ఒకళ్ళిద్దరిని మెయింటైన్ చేస్తున్నాడంటే ఇప్పుడు ఒక ఇన్స్టా ఉంది, దాన్ని టైప్ చేసుకుంటూ దాన్ని ప్రైవేట్లో పెడతాడు ఇంకో అమ్మాయికి తెలియకుండా. ఆ అమ్మాయి చూస్తే అది కనిపించదు కదా. ఆమెతో మాట్లాడినప్పుడు దాన్ని తీస్తాడు, ఈమెతో మాట్లాడినప్పుడు దీన్ని తీస్తాడు, ఇంకొకరితో మాట్లాడినప్పుడు ఇంకొకటి తీస్తాడు. ఇదంతా ఎందుకు వస్తుంది? ఫోన్లో ఇన్ని టెక్నాలజీలు ఉండబట్టే కదా ఫోన్ ఉపయోగపడుతుంది అన్ని విధాలుగా. అంటే ఒక మనిషిని సర్వనాశనం చేయాలన్న ఫోనే, అధికారం చేయాలన్న ఫోనే, పతనం చేయాలన్న ఫోనే. అలాంటప్పుడు ఫోన్ గురించే అంటే ఫోనే కాదండి, డబ్బా ఫోన్లు కూడా ఉంటాయిలే. కానీ ఇంటర్నెట్ అనమాట మెయిన్. ఇంటర్నెట్లో విడుదల చేసే ప్రతి అడ్డమైన కార్యక్రమాల వల్లే సమాజం అంతా భ్రష్టు పట్టిపోయింది. ఇలాంటివి అమ్మాయిలు ఎక్కువ చేస్తున్నారా, అబ్బాయిలు ఎక్కువ చేస్తున్నారా? ఇద్దరునండి. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దండి. ఆడవాళ్ళని తక్కువేంటి, వాళ్ళు మహాముదులు. ఒక రకంగా చెప్పాలంటే మగవాళ్ళు నిండుగా బట్టలు వేసుకుంటారండి, అది నచ్చిద్ది నాకు. వాళ్ళు ఎట్లా అన్నా ఉన్నాయి ఒళ్ళు కనిపించకుండా బట్టలు వేసుకుంటారు. ఆడవాళ్ళు ఏమో మగవాళ్ళని టెంప్ట్ చేయడానికి అక్కడెక్కడ చిరిగిపోయినాయి, లేకపోతే కురస పొట్టి బొడ్డు చూపించుకుంటూ అవి చూపించుకుంటూ బట్టలు వేసుకుంటారు. అదేమంటే ఫ్యాషన్. అదేమంటే ఈ మధ్య ముస్లింల అమ్మాయిని చంపేశారు కదా, మరి ఆమె బుర్కా వేసుకుంది కదా, మీరు బట్టల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు. అందరి కళ్ళు ఒకేలా ఉండవు కదా. ఒకడికేమో నీ ముఖం చూస్తే నచ్చిద్ది, ఒకడికేమో నీ బొడ్డు చూస్తే నచ్చిద్ది, ఒకడికేమో నీ కాళ్ళు చూస్తే నచ్చిద్ది. దీన్ని ఎట్టయినా వాళ్ళు వేసేయాలరు అనుకుంటాడు. వాడు మనసులో ఫిక్స్ అయ్యాడు అనుకో, ఫుల్గా తాగుతాడు, నలుగురిని భోగేసుకుంటాడు. అది ఎట్టెళ్ళద్దో రోజు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వెళ్తుంది మొత్తం కాపు కాసుకుంటాడు, మొత్తం వేసేస్తాడు దొరికినప్పుడు. దానికి బట్టలతోనే సంబంధం లేదండి. చెయ్యాలనుకున్న వాడు ముందు ఈ ఫోనుల్లో ఈ పెంట వీడియోలు రాకుండా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆలోచన అనేది తప్పిద్దండి. మన ఇంట్లో అమ్మ ఉంది, చెల్లి ఉంది, అక్క ఉంది, నా భార్య ఉంది, ఎవరికైనా ఉండేది అదే. మనం ఎందుకు పక్క ఆడవాళ్ళని ఇంత రెస్పెక్ట్ లేకుండా చూస్తున్నాం, ఇంత దరిద్రమైన చూపు మనకి ఎందుకు వస్తుందనే ఆలోచన ఒక్కొక్కటి కలిగించాలండి. మొత్తం సమాజం అంతా కూడా దీనికోసం కృషి చేయాలని నా ఆరాటం. అసలు సోషల్ మీడియాలో ఉన్న చెత్తను ఏర్పడేయాలండి. మీ యూట్యూబ్ వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, మీరు దయచేసి అలాంటి పనికిమాల వీడియోలు ఏమి పెట్టకండి. మీరు కూడా సమాజానికి ఉపయోగపడితే మీ ఛానల్ ఎక్కడో ఉంటాయండి. మీరు అనుకుంటున్నారు చెత్త వీడియోలు చేయడం వల్ల మా ఛానల్ ఎదిగిపోతాయి అనుకుంటున్నారు. అది కొన్నాళ్ళు మాత్రమే, చెడు ఎక్కువ రోజులు ఉండదండి, అది అంతమైపోతుంది. అదే మంచి చేశారనుకోండి తరతరాలు నిలిచిపోద్ది.